పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేశాన్ని గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. గ్యాస్ కష్టాలను సాకుగా చూపుతూ ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు అనుమతి ఇచ్చింది. ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం, కేంద్రం ఆడటం అంటూ కూడా తిన్నట్టు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కూడా ఢిల్లీలో కాలుష్యం ఏ లెవెల్లో ఉందో మనకి తెలుసు. అసలు ఢిల్లీలో ఉన్న కాలుష్యానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో, చుట్టుపక్కల స్టేట్స్లో కూడా, వేరే స్టేట్స్లో కూడా అక్కడ మొత్తం కూడా పొలాలు పండిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి చెత్తను తగలబెట్టడం కూడా నిషేధించారు. అలాంటి ఢిల్లీలో కట్టెల పొయ్యిని, అసలు అక్కడ క్రాకర్స్ కాల్చడం కూడా నిషేధం. అలాంటి ఢిల్లీలో కట్టెల పొయ్యిలకి అనుమతి ఇవ్వడంతో కూడా హోటల్స్ ఎన్ని ఉంటాయి ఢిల్లీలో, హోటల్స్లో ఎన్నెన్ని గంటలు ఆ వంటలు వండుతారు. ఒక్కసారిగా కూడా ఇప్పుడు మరోసారి భయం పట్టుకుంది. ఎందుకంటే చలికాలంలో ఢిల్లీ చూస్తే కనుక అసలు కనిపించదు. మొత్తం కూడా మంచు, మొత్తం కూడా దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటుంది. ఆ మామూలు సీజన్లో చూసినా కానీ అసలు దుమ్ముతో మంచా, ఇది చలికాలమా అన్నట్లుగా కూడా అక్కడ మొత్తం లుక్ అలా కనిపిస్తుంది. అలాంటి ఢిల్లీలో ఇప్పుడు మరలా కూడా కట్టెల పొయ్యి మీద నిషేధం ఎత్తివేయడంతో కూడా జనాలకు భయం పట్టుకుందని చెప్పాలి. ధరలను అదుపు చేయలేక కాలుష్యానికి పచ్చజెండా ఊపుతున్నారా అనే విమర్శ ఎదురవుతోంది. అయితే ఢిల్లీలో కట్టెల పొయ్యికి కేంద్రం అనుమతి ఇవ్వటం రైట్ ఆర్ రాంగా, మీరేమంటారో చెప్పండి. ఇక కేంద్రం తాజా నిర్ణయంతో ఢిల్లీలో మరింత గాలి నాణ్యత పడిపోనుంది అని కూడా ఇప్పుడు దీని గురించి ఒక పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గ్యాస్ ఛాంబర్ను తలపిస్తూ ఉంది ఢిల్లీ. కేంద్ర నిర్ణయంపై ఆందోళన కొనసాగుతూనే పర్యావరణ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కేంద్రం నిర్ణయంతో ఢిల్లీ ఏ విధంగా మారనుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ అంశం గురించి మరి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఢిల్లీ వాసుల మీద ఎఫెక్ట్ పడనుంది, ప్రస్తుతం అక్కడ కాలుష్యం ఏ లెవెల్లో ఉంది, ఈ నిర్ణయంతో ఏ స్థాయికి చేరనుంది ఏంటి అన్న డీటెయిల్స్, ఒకవేళ ఈ నిర్ణయం కాకుండా మరేదైనా నిర్ణయం కనుక కేంద్రం తీసుకుంటే బాగుంటుందా అనే విషయాలను కూడా మా ప్రతినిధి సతీష్తో మాట్లాడి తెలుసుకుందాం. సతీష్, ఢిల్లీలో తీసుకున్నటువంటి నిర్ణయం, కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పాలి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా పశ్చిమ ఆసియాకు సంబంధించినటువంటి దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మొత్తం కూడా గ్యాస్ కొరత అనేది స్పష్టంగా కనబడతా ఉంది. శ్రీలంక, పాకిస్తాన్ అలాగే ఇండియాకు కూడా అతి కష్టమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇండియాలో దాదాపు కీలక నగరాలైనటువంటి ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కలకత్తా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఈ అన్ని నగరాల్లో ఇప్పటికే దాదాపు 30 నుంచి 50% హోటల్స్ మూసేసిన పరిస్థితి ఉంది. కమర్షియల్ గ్యాస్కు సంబంధించి మొత్తం వ్యవహారం కూడా కమర్షియల్ గ్యాస్లు ఎక్కడా కూడా మరి పంపిణీ చేయని పరిస్థితి ఉంది. ఓన్లీ డొమెస్టిక్ సంబంధించినటువంటి గ్యాస్, అంటే ఇంట్లో యూజ్ చేసే గ్యాస్ తప్ప కమర్షియల్గా ఏ గ్యాస్ను కూడా ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వద్దు అంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు కేవలం ఒక హైదరాబాద్లోనే దాదాపు 20,000 నుంచి 40,000 హోటల్స్ బంద్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఢిల్లీ అలాగే ముంబైలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏదైతే ఈ కట్టెల పొయ్యిల నిషేధం ఉండేది, ఈ కట్టెల పొయ్యి నిషేధం ఎందుకు వచ్చింది అంటే ఢిల్లీలో దాదాపు వాయు కాలుష్యం అనేది ఎక్కువైపోయింది. ఢిల్లీలో చాలామంది ఈ వాయు కాలుష్యం వల్ల బతకలేకపోతున్నారు. అక్కడ మొత్తం కూడా ఎప్పుడు చూసినా అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది ఏంటి, అసలు పొగ మంచు వస్తుందా లేకపోతే ఇది వాయు కాలుష్యమా, మంచు పడుతుందా ఏంటి, ఇంత చీకటిగా ఉంది. సో మొత్తం కూడా హెల్త్లు కూడా పాడైపోతున్న పరిస్థితుల్లో ఆ తరుణంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కట్టెల పొయ్యిలు యూజ్ చేయొద్దు, ఎందుకంటే రెస్టారెంట్లో మొత్తం కూడా కట్టెల పొయ్యిలు యూజ్ చేస్తే ఆ పొగ వస్తుంది కాబట్టి ఆ పొగతో కూడా ఇంకా ఎక్కువ ఈ వాయు కాలుష్యం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఢిల్లీలో పర్యాటక ప్లేసు చాలా ఉన్నాయి. ఢిల్లీలో ప్రధానంగా రాజకీయ నాయకులు అంతా, దేశంలోని రాజకీయ నాయకులు అంతా కూడా ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. కీలక రాష్ట్రాల నుంచి అందరూ కూడా ఢిల్లీకి పర్యటనకు వెళ్తూ ఉంటారు. ఇట్లా దేశ విదేశాల నుంచి కూడా మరి ఢిల్లీకి పర్యాటకానికి వస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున ఢిల్లీ రద్దీగా ఉంటుంది. ఈ రద్దీ మేరకు ఇక్కడ ఎట్లాంటి కట్టెల పొయ్యిలు యూజ్ చేయొద్దు అంటూ కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఒకవేళ మేము ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైనా ఈ కట్టెల పొయ్యిలు కనుక యూజ్ చేస్తే మరి భారీ జరిమానా ఉంటుందంటూ కూడా మరి ఆ రెస్టారెంట్లకు కావచ్చు, ఆ హోటల్స్ కావచ్చు, అన్నిటికి కూడా ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు ఏదైతే ఈ ఢిల్లీలో కీలకంగా ఉండేటువంటి కొన్ని ప్లేసెస్, ఏదైతే ఇండియన్ గేట్ కావచ్చు, అలాగే ఏదైతే ఢిల్లీలో కీలకమైనటువంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి ఏరియా కావచ్చు, పహజర్గంజ్ కావచ్చు, అలాగే సరోజినీ నగర్ మార్కెట్ కావచ్చు, సిపి కావచ్చు, ఇండియన్ గేట్, అలాగే రెడ్ పోర్ట్,
ఇట్లా అన్ని ప్రాంతాల్లో కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఇక్కడ తందూరి టిక్కా అనేది పెద్ద ఎత్తున కొంత మార్కెటింగ్ చాలా ఉంటుంది. తందూరి టిక్కా అంటే సాయంత్రం వేళల్లో పర్యాటకులు చాలా ఆనందంగా అక్కడికి అంటే ఎంజాయ్ చేయడానికి వస్తారు కాబట్టి చాలా ఎక్కువ సేల్స్ అవుతుంది. మొత్తం కూడా రెస్టారెంట్లు కలకలలాడుతూ ఉంటాయి, రెస్టారెంట్స్ ఫుల్గా కనబడుతూ ఉంటాయి సాయంత్రం వేళల్లో. సో ఇట్లా ముఖ్యంగా మరి ఈ కట్టెల పొయ్యిని వాడితే కనుక ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ప్రభుత్వం అప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే యుద్ధ కారణంగా ఈ గ్యాసు రావట్లేదు కాబట్టి ప్రస్తుతం ఆ జీవోను ఎత్తివేయడం జరిగింది. ఇప్పుడు కట్టెల పొయ్యి మీరు యూజ్ చేసుకోవచ్చు, గ్యాస్ కొరతను తగ్గించడానికి కట్టెల పొయ్యిని యూజ్ చేసుకోవచ్చు అంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాజకీయ విమర్శ రాజుకుంది. కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు అలాగే మొత్తం కూడా ప్రత్యర్థులు బీజేపీకి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ప్రత్యర్థులు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రజల ప్రాణాలతో మరి ఆడుకుంటా ఉన్నారు, మీకు అనుగుణంగా ఉంటే ఒక లెక్క, మీకు అనుగుణంగా లేకపోతే ఒక లెక్కన ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీలో దాదాపు 150-180 కాలుష్యం అయిపోయింది. దాదాపు 50% ఉండాల్సినటువంటి కాలుష్యం, వాయు కాలుష్యం 180 పైన వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ కట్టెల పొయ్యిలు కనుక మీరు మరి వాటిని ఎంకరేజ్ చేస్తే మరి వాయు కాలుష్యం ఇంకా ఎక్కువ అవుతుంది, ప్రాణాలు మొత్తం పోతాయి అంటూ కూడా విమర్శ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా పార్లమెంటు ముందు కట్టెల పొయ్యిలు పెట్టి అక్కడ నిరసన తెలిపిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనా అంటే సతీష్, దీనికి ప్రత్యామ్నాయంగా కూడా ఇంకేదైనా నిర్ణయం అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మిగిలిన ప్లేసెస్తో కంపేర్ చేసుకుంటే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ, అలాంటప్పుడు గ్యాస్ని సప్లై చేయడానికి కానీ వీటికి కానీ ఢిల్లీకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది అనే అభిప్రాయాలు ఏమైనా వ్యక్తమవుతున్నాయా? డెఫినెట్గా రాజకీయ విమర్శలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. బయోగ్యాస్ కావచ్చు, అలాగే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఏదైనా ఎలక్ట్రిక్ పరికరాలు యూజ్ చేసుకునేలాగా మరి ప్రభుత్వం ప్రోత్సహించాలి. కానీ ఇప్పుడు ఒకవేళ కట్టెల పొయ్యి కనుక యూజ్ చేస్తే మరి వాయు కాలుష్యం ఇప్పటికే డేంజర్ జోన్లో ఉంది ఢిల్లీ అంతా కూడా. మరి ఇది దాంతోపాటు ఇది తోడైతే మొత్తం ఢిల్లీకి సంబంధించినటువంటి మొత్తం కూడా మరి హోటల్స్ ఈ కట్టెల పొయ్యి యూజ్ చేస్తే కనుక మరి దాదాపు 250-300లకు కూడా ఈ వాయు కాలుష్యం అనేది చేరే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రాణాలు మరి పోయే అవకాశం ఉంటుంది ప్రజలకు. కాబట్టి ఇటు ముఖ్యంగా ఇక్కడ చిన్నపిల్లలు తొందరగా మరి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దాంతో కొంత 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా తొందరగా మరి దీనికి ఇన్ఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపలేక ఈ కట్టెల పొయ్యికి మరి అనుమతి ఇచ్చారు తప్ప ప్రజల ప్రాణాలు అవసరం లేదా, రాజకీయం కోసం మీరు ఏమైనా చేస్తారా అంటూ కూడా మరి విమర్శలు వస్తున్నాయి. కానీ మరి ప్రత్యామ్నాయాలు ఇప్పటివరకు అయితే మరి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఢిల్లీ కూటమి ప్రభుత్వం కానీ మరి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కుక్కర్లు కావచ్చు, ఇంకే ఇతరత్ర వాటిపైన మరి ఫోకస్ చేయాలి. కానీ ఇట్లా మీ అవసరాల కోసం ఇప్పుడు గ్యాస్ కొరత ఉంది కాబట్టి గ్యాస్ను అటు మరి అందించలేకపోతున్నారు. ఇటు మరి ప్రజల ప్రాణాలు కూడా మీరు లెక్క చేయకుండా ఈ కట్టెల పొయ్యిలకు అనుమతిస్తూ ఉన్నారు. అసలు ఎంతవరకు ఇది సబబు అంటూ కూడా మరి అటు ప్రజలు ఇటు ప్రతిపక్ష నాయకులు కూడా అందరూ విమర్శిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రేణు, అంటే ఈ నిర్ణయంతో కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు పొల్యూషన్ ఎంతవరకు వెళ్తుంది అనే అంచనాలు ఏమైనా ముందుగా వేయటం జరిగిందా? ఇప్పుడు రెస్టారెంట్ యాజమాన్యాలకు కానీ వీళ్ళకి ఏమైనా షరతులు విధించడం జరిగిందా? ఇంతవరకే వీటిని వాడాలి అని చెప్పి ఏమైనా షరతులు ఏమైనా అప్లై చేశారా? డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు అంటే 30% నుంచి 50% వరకు రెస్టారెంట్లు అన్నీ కూడా బంద్ చేశారు. ఇంకా మిగిలింది ఒక 50%. ఆ 50% రెస్టారెంట్లు కూడా మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లాంటి లిమిట్ పెట్టట్లేదు. ఎందుకంటే ఒకవేళ లిమిట్ పెడితే కనుక మీరు గ్యాస్ ఇవ్వండి, మేము అదే గ్యాస్ని యూజ్ చేసుకుంటాము, ఎందుకు మీరు గ్యాస్ ఇవ్వరు, ఇటు మా కస్టమర్లను ఇబ్బంది పెడతారు, ఇటు మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఒక్కొక్క హోటల్లో దాదాపు చిన్న హోటల్లోనే 50 నుంచి 100 మంది పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవన ఉపాధి పోతుంది. కాబట్టి మరి ప్రభుత్వాన్ని కూడా ఇటు హోటల్స్ మేనేజ్మెంట్ మరి నిలదీస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎలాంటి షరతులు కూడా పెట్టలేదు. వితౌట్ అన్ని షరతులు ఏమీ ఉండవు. సో ఇప్పుడు మీరు ఆ కట్టెల పొయ్యిని యథావిధిగా వాడుకోవచ్చు అంటూ కూడా మరి హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఈ వాయు కాలుష్యం అనేది ఎంతవరకు వెళ్తుంది, దాదాపు ఇప్పటికే 180-200కు కూడా చేరువలో ఉన్నటువంటి ఈ వాయు కాలుష్యం మరి ఇంకా మీదికి వెళ్తే కనుక ఇంకా హై
అవుతే కనుక దాదాపు మరి అక్కడ ప్రజలకు చాలా ముప్పు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చూడాలి. గతంలో కూడా మరి సోనియా గాంధీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా రేజ్ అయింది. అక్కడ ఆమె కొంత అవస్థకు గురయ్యారు. ఆమె ఏజ్ రీత్యా ఆమె వయసు రీత్యా కూడా మరి అది తొందరగా ఇన్ఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చిన్నపిల్లలకి ఏజ్ ఉన్న వాళ్ళకి ఒక 50 పైబడిన వాళ్ళకి ఈ వాయు కాలుష్యం అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి తొందరగా. సో మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి గ్యాస్ని ఏమన్నా తొందరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ రాజకీయాల కోసం మరి ప్రభుత్వాలు ఏదైనా చేస్తాయి అన్నదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. రేణు రైట్, స్టే విత్ సతీష్ మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక తాజాగా ఢిల్లీ విషయంలో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణవేత్తలనే కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి వారు కూడా డెఫినెట్గా కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కూడా ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయి, గుండెపోట్లు ఎక్కువ వస్తున్నాయి. వీటన్నిటికి కూడా పొల్యూషనే కారణం అని చెప్తూ ఉన్నారు. ఒకవైపు పంట పొలాల్లో వ్యర్థాలను కూడా దగ్ధం చేయడం ఆపివేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా దేశంలో తలెత్తినటువంటి పరిస్థితులతో, గ్యాస్ కొరతతో ఢిల్లీలో ఇటువంటి నిర్ణయం తీసుకోవటం మీదైతే విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఎందుకంటే ఈ విషయంలో కనుక మనం చూసుకుంటే కనుక ఆల్టర్నేట్ ఇంకేదన్నా కొంత కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా ఆల్టర్నేట్ చూసి ఉండాల్సింది. కానీ ఈ విధంగా కూడా పర్మిషన్ ఇవ్వటం ద్వారా ఇది దీర్ఘకాలంగా కూడా ప్రజల ఆరోగ్యాల మీద పెను ప్రభావం చూపిస్తుంది. ఈ గ్యాస్ కొరత ఎప్పుడు తీరుతుందో కూడా తెలియని పరిస్థితి. ఎలక్ట్రిక్కి సంబంధించినటువంటి ప్రొవైడ్ చేయొచ్చు, లేని పక్షంలో కూడా అంటే ఢిల్లీలో మనం చూస్తే కనుక పొల్యూషన్ ఎక్కువ, మిగిలిన ప్లేసెస్లో తక్కువ, గ్యాస్ సరఫరా కొంచెం ఢిల్లీ కన్నా ఎక్కువగా ఉంచవచ్చు. ఇటువంటివైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది అని చెప్పి కూడా దీని మీద అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద మీరేం అభిప్రాయపడుతున్నారనేది కూడా తెలియచేయండి.